ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు వాక్యము ద్వారా దేవుడు నీతోనూ నాతోనూ సర్వ మానవులతోనూ ఆయన సృజించి అరచేతిలో చెక్కుకున్న బిడ్డలందరితోనూ సూటిగా తేటగా మాట్లాడబోతున్నాడు. ఈ మాటలు ఎంతో విలువైనవి, పరిశుద్ధమైనవి. ఈ మాటల అనాలోచితను కాక నీ హృదయంలో ఉంచుకొని నీ వాక్యానుసారంగా జీవించినప్పుడు పరలోక రాజ్యాన్ని వారసులయ్యే మాట. గత కొంతకాలం నుంచి పరిశుద్ధాత్మ దేవుడు నీతో నాతో సర్వ మానవులతో మాట్లాడుతుంది ఏమంటే, దేవుని పిల్లలు ఎలా ఉండాలి, దేవుడు వద్దన్న పని చేస్తే వాళ్ళు దేవుని పిల్లలు కారు అని మాట్లాడారు. ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుడు గలతీయులు రాసిన పత్రిక ద్వారా 3వ అధ్యాయము 4వ వచనము ద్వారా కొన్ని విషయాలు మనకు నేర్పబడతాయి. ఈ లోకములో దేవుడి కంటే నువ్వు ఏది ఎక్కువ అనుకుంటావో అది వ్యర్థమే. గుర్తుపెట్టు. ఈ లోకములో ఈ రోజున వాక్యం ఏంటంటే, ఈ లోకములో నువ్వు దేవుని కన్నా ఎక్కువగా ప్రేమిస్తే అది నీ దేవుడి దృష్టిలో వ్యర్థమని. దానికల్లా నువ్వు ఏం చేసినా ప్రయోజనం లేదు. అర్థమవుతుందా? దానికోసము నువ్వు ఏం చేసినా ప్రయోజనం లేదు. ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. మనుషుల వైపు చూడక దేవుని వైపు చూసే వాళ్ళు వ్యర్థమైన వాటి కోసం పరుగులు తీయరు. వేటి కోసం పరుగులు తీయరు? వ్యర్థమైన వాటి కోసం పరుగులు తీస్తున్నావంటే దేవుడి దృష్టిలో నువ్వు కూడా వ్యర్థుడు. అర్థమవుతుందా? ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుడు ఎంతో అద్భుతంగా మాట్లాడబోతున్నాడంటే, మీరంతా అవివేకులైతీరా, మొదట ఆత్మానుసారంగా ఆరంభించి ఇప్పుడు శరీరానుసారంగా పరిపూర్ణులగుదురా. ఏమన్నాడు? శరీరానుసారంగా నువ్వు ఎంత కష్టపడుతున్నా దేవుని దృష్టిలో అది వ్యర్థంగా కనపడుతుంది. కొందరు ఏమంటారంటే, దేవుని మందిరానికి వెళ్తున్న వాళ్ళు, అయ్యా మా కుటుంబాన్ని మేము పోషించుకోవాలి కదా. ఏమంటారు? మా కుటుంబాన్ని మేము పోషించుకోవాలి కదా, దేవుడు సన్న 6 రోజులు కష్టపడాలి, 7వ రోజు మందిరంకి వెళ్ళాలి అని దేవుని వాక్యంలో సెలవిస్తుంది కదా. అంటే ఇక్కడ దేవుడు ఏమంటున్నాడంటే, నువ్వు లోకములో ఎంత ప్రయాసపడుతున్నా ఆ రాత్రి నువ్వేమైపోతున్నావంటే ఆ బాధతో అల్లాడిపోతున్నావు. 6 రోజులు కష్టపడుతున్నావు, ఆ రూపాయి దాచుకుంటున్నావు, అది నీ పిల్లలకు ఆహారంగా పెట్టుకుతున్నావు, నీ కుటుంబాన్ని పోషించగలుగుతున్నావు, కానీ నువ్వు మనసారా నిద్ర కూడా పోలేకపోతున్నావు. అందుకే దేవుడు ఏమంటున్నాడు? అది వ్యర్థమే. దేవుడు ఏమంటున్నాడు? నువ్వు కష్టపడాల్సింది దేవుని కోసం కష్టపడాలి. ఏమవుతుంది అంటే, దేవుడి కోసం కష్టపడాలంటే, ఇప్పుడు దేవుని మందిరానికి వెళ్తున్నావు నీవు. ఈ రోజున దేవుని ఆదివారం, పరిశుద్ధ ఆదివారం రోజున దేవుని మందిరానికి వెళ్తున్నప్పుడు ఒక వ్యక్తి వచ్చి ఏమంటాడంటే, అయ్యా ఈరోజు కొంచెం పని చేసి పెట్టాయా, నీకు కొంత ధనం ఇస్తానంటాడు. ఏమైపోతాడు? కొంత ధనం ఇస్తానంటాడు. కొంత ధనం ఇస్తాననగానే వాడు ఏం చేస్తాడు? దేవుని మందిరానికి వెళ్ళాల్సిన వాడు ఆలోచనలో పడతాడు. ఈరోజు సాతానేసే ఉచ్చ అలాగే ఉంది. అరే ఈరోజు దేవుని మందిరానికి వెళ్ళకపోతే రేపు వెళ్ళొచ్చు కదా, నెక్స్ట్ ఆదివారం వెళ్ళొచ్చు కదా, లేదా నెక్స్ట్ ఎప్పుడైనా ప్రార్థన పెట్టుకున్నప్పుడు వెళ్ళొచ్చు కదా. ఈరోజు వెళ్ళకపోతే ఏమైంది? నాకు కొంత ధనం ఇచ్చేవాళ్ళు వస్తున్నారు. ఏమవుతుంది? నాకు కొంత ధనం ఇచ్చేవాళ్ళు ఒకవేళ ఇస్తున్నాడు కాబట్టి అది దేవుని మందిరంలో వేసేద్దాం అనుకుంటారు. ఏమనుకుంటారు? కొంత ఇంట్లో ఖర్చు పెట్టుకొని ఒక 3,000 వచ్చినాయి అనుకో, ఒక ఆయన వచ్చి అయ్యా ఇలా పని చేస్తే నీకు డబ్బులు ఇస్తాను అనగానే ఆడు ఏం చేస్తాడు? ఈ 3,000లో సగం దేవుడికి వేసేసి మనం సగం ఖర్చు పెట్టుకుందాం అనుకుంటాడు. కానీ దేవుని దృష్టిలో అది వ్యర్థమే. ఏమవుతుంది? వ్యర్థమే. నువ్వు అనుకుంటున్నావు, దేవుడి దృష్టిలో అది వ్యర్థమే. నువ్వు శరీరానుసారంగా పరిపూర్ణంగా ఉన్నాను అనుకుంటున్నావు. నేను కష్టపడుతున్నాను, ఆ కష్టానికి దేవుడికి ఇస్తున్నాను అని ఆనందపడిపోతున్నావు. కానీ దేవుడి దృష్టిలో అది ఏమవుతుందంటే ఆత్మ విషయంలో వ్యర్థమే. ఏమవుతుంది? ఈరోజు నీవు దేవుని మందిరంలో ఉండాల్సింది, నువ్వు దేవుని మందిరంలో ఆరాధించాల్సింది పోయి, అది చిన్న మందిరమైనా పెద్ద మందిరమైనా ఏ మందిరమైనా సరే, ఈ దరిదాపులు ఎక్కడున్నా సరే ఆ రోజు దేవుడి మందిరంలో నువ్వు నిలబడి దేవుడికి కనపడాల్సింది పోయి
నువ్వు ఆ రోజున ఏం చేసావంటే ఏం చేసావు? దేవుని మందిరానికి వెళ్ళకుండా ఆ రోజు కష్టపడింది దేవుడి సన్నిధానం లేకపోతే దేవుడు ఊరుకుంటాడా? దేవుడు చెప్పిన ఆజ్ఞను మీరితే అవ్వ ఆదాములే ఏదోను తోట నుండి తోసివేశాడు. ఎంతగా ప్రేమించిన దేవుడే దేవుని యొక్క మాట వినకపోతే ఏదోను తోటల అవ్వ ఆదాములకి ఎంతటి అధికారం ఇచ్చాడు? జంతువులను, పక్షులను అన్నిటినీ వాటికి పేర్లు పెట్టే అధికారం ఇచ్చాడు. అలాంటి వాళ్ళనే దేవుడు ఏం చేశాడు? మాట వినకపోతే బయటకు తెస్తాడు. మనం కూడా అంతే అనుకుంటాడు మనిషి. అయ్యో ఈరోజు వెళ్ళకపోతే ఏమవుతులే, దేవుని మందిరానికి వెళ్ళకపోతే ఎవరైనా అయ్యా ఈరోజు మా ఇంట్లో ప్రార్థన పెట్టుకున్నాం రండి అయ్యా అంటే ఆ రోజే ఏదో పని ఏర్పడిపోద్దాం, సాధారణ ఆపేస్తాడు. వాళ్ళు అక్కడికి వెళ్తే ఆశీర్వదించబడతారు. పలానా ఉపవాసం, దేవుని మందిరంలో ఉపవాస ప్రార్థన పెడుతున్నాం రండయ్యా అని అడిగినప్పుడు ఆ రోజునే ఏం జరిగింది? ఉపవాసం ఉందాము అనుకున్నవాడు ఏమవుతాడు? ఆ రోజునే మంచి మంచి భోజనాలు తీసుకొచ్చి అయ్యా మా ఇంటికాడ భోజనాలు పెడుతున్నారు రండి అయ్యా. ఇలాంటి సాతానేసే ఉచ్చులు పడిపోతున్నావు. అందుకే నువ్వు శరీరానుసారంగా దేవుని దృష్టిలో ఏం కనపడుతున్నావు? వ్యర్థుడిగా కనపడుతున్నావు. నువ్వు శరీరానుసారంగా ఉంటూ దేవునికి దూరం అయిపోతున్నావు. ఏమైపోతున్నావు? ఇక్కడ అదే చెప్పబడుతుంది కింద వచనంలో, వ్యర్థముగా ఇన్ని కష్టాలు అనుభవించితిరా, ఇది నిజముగా వ్యర్థమగునా. ఏమంటున్నాడు? వ్యర్థమైపోతుంది. నువ్వు శరీరానుసారంగా దేనికి ఎన్ని రోజులు నువ్వు కష్టపడినా ఏం ప్రయోజనం లేదు. నువ్వు దేవుని సన్నిధానంలో 1 గంట గడిపితే చాలు. ఇదే 1 దినము గడుపుట 1000 దినాలు శ్రేష్టం అంటున్నాడు. 1 ఆదివారం రోజే కాదు, ప్రతి దినము 1 గంట 1 గడియ దేవుని సన్నిధానంలో గడిపితే చాలు. ఏమవుతున్నావు? నువ్వు ఆశీర్వదించబడుతున్నావు. దేవుడే చెప్పాడు. దేవుడు మాట ఇస్తే తప్పుతాడా? ఈ రాత్రి దేవుడు చెప్తుంది ఒక్కటే, 1 గడియ 1 గంట. ప్రతి ఆదివారమే కాక ప్రతిరోజు దేవుడికి నువ్వేం చేస్తున్నావు? 1 గంట ఇస్తున్నావు దేవుడు. 1 గంట దేవుడికి ఇస్తావుంటే నీకు ఏమొస్తుంది? నీవు ఆశీర్వదించబడటమే కాక నీ పిల్లల 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 తరతరాల వరకు దేవుడు ఆశీర్వదిస్తాడు. దేవుని సావాసం ఉంటే అది నిజం, అది వ్యర్థం అవ్వదు. అది తరతరాల వరకు ఉండును. యుగాంతం వచ్చినా సరే భయపడ. ఏమవ్వ? నీ ముందు దేవుడు రాకడ సూచనలు ఉన్నా సరే నువ్వు భయపడవు. ఎందుకంటే నువ్వు ఎలా ఉన్నావంటే బలము కలిగిన వాడుగా ఉంటావు. అందుకే దేవుని వాక్యంలో ఏమని రాయబడి ఉందంటే, ప్రతి నేత్రం ఆయన చూచును. ఏమని రాయబడి ఉంది? ప్రతి నేత్రం ఆయన చూచును. గుడ్డివాడు, కుంటివాడు అందరూ ఆయన మాటలు వింటున్నారు. ఈ రోజున దేవుడు ఇలాగ చెప్పాడు. మత్తయి సువార్త 24వ అధ్యాయములో ఈ మాట చెప్పాడు. ఏమన్నాడు? భూకంపాలు కలుగుతాయి అన్నాడు, కరువు వస్తుందన్నాడు. అన్నీ జరుగుతున్నాయి. ఈ రోజున అనేకమైన జరుగుతున్నాయి. భూకంపాలు వస్తున్నాయి, కరువులు వస్తున్నాయి, భయంకరమైన ఆకాశంలో కొన్ని సూచనలు కనపడతాయి అన్నాడు. మనుషులు చంపేసుకుంటారన్నాడు. ఈ రోజున మనుషులు ఊరికినే చంచిపోతున్నారు, చంపేసుకుంటున్నారు. ఇవన్నీ దేవుడు చెప్పిన రాకడలో జరుగుతూనే ఉన్నాయి. అయినా నువ్వేమవుతున్నావు? దేవుని వైపు తిరగట్లా, వ్యర్థమైన వాటి కోసం తిరుగుతున్నావు. పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు, నీ కళ్ళ ముందు ఇన్ని జరుగుతున్నా కూడా నువ్వు వ్యర్థుడుగా ఎందుకుంటున్నావు? ఈ రాత్రి మారిపో. ఏమంటున్నాడు? మారిపో. అల్లరి చేసే మనస్తత్వం ఉండి ఈ రాత్రే మారిపో. లేదంటే ఆ అల్లరే నిన్ను నరకానికి తీసుకెళ్తాడు. ఏమవుతుంది? అమ్మా నాన్న ఎదిరించే మనసు నీకుంటే మారిపో. ఈ రాత్రి మారిపో. మారిపోతే ఆ యొక్క తలంపే నిన్ను నరకానికి తీసుకెళ్తాడు. చెడ్డ తలంపులతో బాధపడుతున్నావో ఈ రాత్రి యూట్యూబ్లో వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డ, ఏ చెడ్డ తలంపులతో అయితే నువ్వు బాధపడుతున్నావో, లోకములో ఉన్న వాటి కోసం పరుగులు తీస్తున్నావో, ఈ రాత్రి మారిపోమంటున్నాడు దేవుడు. ఏ గడియలో నేను వస్తానో తెలియదు కనుక ఏమంటున్నాడు? మారిపోవడం మంచిది.
ఎన్నిసార్లు చెప్పినా గద్దించినా లోబడకపోతే వాడు ఏమైపోతాడు? శాపగ్రస్తుడు అవుతాడు. ఈ రాత్రి దేవుడు చెప్తున్న మాట విను. వినకుండా నేను ఇలాగే ఉంటానంటే అది నీ కర్మ. దేవుడే వదిలేస్తున్నాడు. ఉంటే చల్లగా ఉండు, లేదా వెచ్చగా ఉండు. నువ్వెచ్చని జీవితం జీవించొద్దు. ఉంటే నాతో ఉండు, లేదా సాతానుతో ఉండు. నేను అటొక్కాలు ఇటొక్కాలు వేస్తాను, దేవుడు ఏం చేస్తాడు? ఉమ్మూస్తాడు. నువ్వు నాకెవరో తెలియదు అంట. నీ కోసం ప్రాణం పెట్టిన దేవుడు ఇప్పుడు ఏమంటున్నాడు? నువ్వెవరో నాకు తెలియదు అంట. నిన్ను ప్రేమించిన దేవుడు ఈ రాత్రి అదే మాట అంటున్నాడు. ఇప్పుడు నీ తల్లిదండ్రులు, నువ్వు ఎంతగా ప్రేమిస్తున్న తల్లిదండ్రులు ఉన్నప్పుడు వాళ్ళు నువ్వు నాకు పుట్టకపోతే బాగుండంటే ఎంత బాధపడతావు? నువ్వు ఏడుస్తావా లేదా? అయ్యో మా అమ్మ ఏంటి ఇంత మాట అనేసింది, మా నాన్న ఏంటి ఇంత మాట అనేసాడే అని ఏడుస్తావు. అలాంటి పరమ తండ్రే ఇక నీ వద్దు అన్నాడంటే నీ పరిస్థితి ఎలా ఉండదు చూసుకో. ఈ రాత్రి దేవుడు చెప్తున్న మాట పెడచెవిని పెట్టద్దు ప్రియ దేవుని బిడ్డ. ఇది హెచ్చరిక. లోకములో ఉన్న వాటి కోసం పరుగులు తీసి 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 అలసిపోయావు. ఇప్పుడైనా దేవుని చేయి పట్టుకుని నడవమంటున్నాడు. వ్యర్థంగా ఉండద్దు నువ్వు. అందుకే ఇక్కడ మాట రాయబడి ఉంటుంది. ఏమని ఉంటుందంటే, క్రియల వలన ఆత్మ పొందితిరే లేక విశ్వాసముతో వినుట వలన పొందితిరా. ఏం జరుగుతుంది? ఆత్మ దేని వల్ల పొందుకుంటున్నాం? దేవుని వలన పొందుకున్నాం. అక్కడ ఏమవుతుంది? విశ్వాసం ఉంటే, మొన్న వాక్యంలో దేవుడు ఏం చెప్పాడు? విశ్వాసం ఉంటే దేవుని కుమారులు అనబడతారంట. ఇప్పుడు నువ్వు దేవుని నమ్మావు కాబట్టి ఆయన కుమారుడిగా ఉంటున్నావు. ఆయన కుమారుడిగా ఉన్నప్పుడు నువ్వు ఎలా ఉంటావు? ఆత్మానుసారంగా జీవిస్తావు. ఆత్మ ఏం కోరుకుంటుంది? ఆహారం కోరుకుంటుంది. ఆత్మ ఏం కోరుకుంటుంది? యాప్లికాయలు కోరుకుంటుందా? దానిమ్మకాయలు కోరుకుంటుందా? ఏం కోరుకుంటుంది? దేవుని మాటను కోరుకుంటుంది. ఏమని కోరుకుంటుంది? శరీరం ఏం కోరుకుంటుంది? అయ్యో దాని ఇష్టం వచ్చినట్టు కోరుకుంటుంది. అది తినాలని, బిర్యానీ తినాలని, ఫ్రైడ్ రైస్ తినాలని, అవి తినాలని, ఈ తినాలని ఈ కోరుకుంటుంది. దానివల్ల ఆరోగ్యం మనకు కాదు. అయినా అడ్డమైన వాటిని అన్నీ తినేసి మన శరీరాన్ని కొంతవరకు పాడు చేసుకుంటాం. అర్థమవుతుందా? ఈరోజున ఎక్కడ చూసినా హాస్పిటల్ పాలైపోతున్నారు. శరీరం లాగేస్తుంది మనిషిని. ఫుట్పాత్ ఎక్కువగా ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు ఎక్కువైపోతున్నాయి. ఒకప్పుడు ఒక్కొక్క కొట్టు ఉండేది, ఇప్పుడు ఒక్కొక్క చోట 100 కొట్లుగా మారిపోతున్నాయి. అసలు జనాలు ఎగబడిపోతున్నారు. అది తినాలని ఇది తినాలని పరుగులు తీస్తున్నారు.